హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు చాలా త్వరగా చాలా ఈజీగా చేసుకునేటటువంటి రవ్వ లడ్లు ఎలా చేయాలో చూపిస్తానండి. దీనికి కావలసిన పదార్థాలు కొంచెం జీడిపప్పు, కొంచెం కిస్మిస్, కొంచెం నెయ్యి, ఈ గ్లాస్ కొలతకి ఒక గ్లాస్ రవ్వ తీసుకున్నానండి. ఉప్మా రవ్వ అంటారు, సూజీ అని అంటారు. అది కొంచెం దానికి తగ్గించి షుగర్ అండి, పంచదార, కాచి చల్లార్చిన పాలండి, ఒక హాఫ్ గ్లాస్ కన్నా తక్కువే పడతాయండి. 2 యాలక్కాయలండి. యాలకులు దీనిలో పొడి చేసేసుకున్నానండి. అప్పటికప్పుడు ఇలా పొడి చేసుకుంటేనే చాలా బాగా స్మెల్ వస్తుందండి. స్టవ్ వెలిగించి కడాయి పెట్టుకున్నానండి. ఇప్పుడు దీంట్లో నెయ్యి వేస్తున్నాను. నెయ్యి కరుగుతూ ఉండగా మనం ఈ జీడిపప్పు, ఇది బద్దలుగా ఉంటేనే బాగుంటుందండి. మీరు గుండ్లుగానే వేస్తే అంత బాగా వేగవు, కాబట్టి నేను ఎప్పుడు బద్దలే వేసుకుంటానండి. వీటిని బాగా తక్కువ ఫ్లేమ్లో బాగా వేయించుకోవాలండి. ఈ ఎండు ద్రాక్ష కూడా వేస్తున్నానండి, కిస్మిస్. ఇవి ఏంటంటే అవి బెలూన్లాగా ఉబ్బుతాయండి, అప్పుడు దాకా వేపుకోవాలి. చూడండి, వేగిపోయాయి. ఇప్పుడు మనం ఈ రవ్వ వేసేసి దీన్ని కూడా బాగా సిమ్లో పెట్టి ఎక్కువసేపు వేయించుకోవాలండి. ఇది పచ్చివాసన పోవాలండి. పచ్చివాసన పోయేదాకా అంటే కొంచెం ఎక్కువసేపే వేయించుకోవాలండి. మనం ఈ వేయించుకునే విధానాన్ని బట్టే అది టేస్ట్ ఉండడం కానీ నిల్వ ఉండడం కానీ ఆధారపడి ఉంటుంది. కాబట్టి సిమ్లో పెట్టి కొంచెం ఎక్కువసేపు వేపుకుంటే బాగుంటుందండి. ఇవ్వండి, వేపుతూ ఉన్నాను. ఎక్కువసేపు అంటే మరీ ఏమీ మాడిపోయేదాకా వేపమని కాదు, ఒక 4-5 నిమిషాలు వేయించుకుంటే సరిపోతుందండి. అది కూడా సిమ్లో అండి, లేకపోతే మీరు హైలో పెడితే రవ్వ మాడిపోతుంది. అలా అని మరీ వేపేస్తే ఆ రవ్వ గట్టిగా ఉండి తినడానికి బాగుండదండి. వేగిపోయింది. మనకి ఈ నెయ్యి అనేది మరీ ఎక్కువ వేసేయక్కర్లేదండి, ఒక 2-3 స్పూన్లు వేసుకున్నా సరిపోతుంది. ఇది వేగడానికే, కానీ ఇదేదో మైసూర్ పాక్ లాగా లేకపోతే హల్వాల్లాగా ఎక్కువ వేసేస్తే టేస్ట్ పెరిగిపోతుందంటే మీకు ఉండ కట్టేటప్పుడు విడిపోతుందండి. కాబట్టి 2-3 స్పూన్లు వేసుకుంటే సరిపోతుందండి. ఇప్పుడు ఇలా వేగిపోయిన దాంట్లో ఇదిగోండి ఈ పంచదార వేసేస్తున్నానండి. ఈ పంచదార వేసేసి 2-3 సార్లు ఇలా కలిపేయాలండి. కలిపేసిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలండి. ఈ ఇలాచీ పొడి కూడా వేసేస్తున్నాను. ఇది కూడా బాగా మిక్స్ చేసేసుకోవాలండి. ఇంతేనండి. ఇది బాగా ఇలా మిక్స్ చేసుకున్నాక గోరువెచ్చని అయ్యాక మనం ఉండలు చుట్టేసుకోవడమేనండి. చల్లారిపోయిందండి, అంటే పూర్తిగా కాదండి, గోరువెచ్చగా. నేను ఇప్పుడు కొంచెం పాలు వేస్తున్నానండి, మరీ ఎక్కువ పోయకూడదు. నేను తీసుకుందే చాలా తక్కువ. నేను చూడండి చాలా తక్కువ పాలు పోసాను. మీరు ఎక్కువ పోసారంటే అది బాగా తడిచిపోయి నానిపోతుందండి. అప్పుడు ఏమవుతుందంటే నిల్వ ఉండదు, ఆ రోజే తినేయాల్సి వస్తుంది. మీరు ఇలా కలుపుతూ ఉంటే ఇందులో ఉన్న షుగర్ కొంచెం కరిగి ఇది ఉండకట్టేలాగా అవుతుందండి. చూడండి, ఇప్పుడు ఇంకా ఇలా పొడి పొడిగానే అనిపిస్తుంది, కానీ ఇలాంటప్పుడు కట్టేస్తేనే మీకు ఉండ ఎక్కువ రోజులు ఉంటుందండి. మీరు మరీ కాస్త పాలు వేసేసారంటే జారుగా అయిపోతుంది, నిల్వ ఉండదు. అది అప్పటికప్పుడు ఆ రోజు తిందాం అనుకున్న వాళ్ళకి మాత్రం సరిపోతుందండి. 2-3 రోజులు నిల్వ ఉండాలనే వాళ్ళ మటుకు ఈ స్టేజ్లోనే ఉండ చేసేసుకోవాలండి. చూడండి, ఉండ అయిపోతుంది. ఇంతేనండి. మీరు ఇలా చేసేసుకుంటే 2-3 రోజులు తినొచ్చు. చాలా ఈజీ, బాగుంటుందండి. అప్పటికప్పుడు తినే కంటే ఒక 2-3 గంటలు ఆగి తింటే బాగుంటుందండి. అంతేనండి, చాలా బాగుంటుంది. ఒకసారి చేసి చూడండి, ట్రై చేయండి, ఎలా ఉందో చెప్పండి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే షేర్ చేయండి, లైక్ చేయండి.